హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేటివ్ హోమ్. ఇప్పుడు మనము ఎమ్మి ఎంతో టేస్టీ అయిన తాటి బెల్లం నువ్వుల పట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి. నేను ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటే క్వాంటిటీ ఈక్వల్ ఉంటుంది. కానీ మేము కొంచెం బెల్లం తక్కువ తింటాము, స్వీట్నెస్. సో నేను కొంచెం 1/2 కప్పు బెల్లమే తీసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుంటేనే మంచి అరోమా వస్తుంది. కొంచెం ప్రాసెస్ అయినా కొంచెం ఓపికగా చేసుకుంటే పిల్లలకి చాలా హెల్దీ ఉంటుందండి. నువ్వులు మంచి ఐరన్ ఉంటుంది, తాటి బెల్లంలో ఐరన్ ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. మంచి స్వీట్ చాక్లెట్స్ అని చెప్పి ఇచ్చేయచ్చు. కొంచెం నోట్లో వేసుకొని చూడండి, క్రంచీగా ఉంటే మన నువ్వులు రెడీ అయినట్టే, మంచిగా ఫ్రై అయినట్టే. పిల్లలకి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే స్నాక్ ఐటెం లాగా ఇచ్చేసి ఇవ్వచ్చండి. కొంచెం ప్రాసెస్ ఓపికగా మనం చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ నువ్వులు బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి పోసుకొని నువ్వులు ఆరబెట్టుకోవాలి. మనం బెల్లం పాకం అయ్యేంత వరకు నువ్వులు ఆరిపోతాయి. ఇప్పుడు ఏ కడాయి తీసుకున్నామో అదే కడాయిలో 1/2 కప్పు బెల్లం, మీరు 1 కప్పు బెల్లం వేసుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 1/2 కప్పు వేస్తున్నాను నేను. ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసి మంచిగా దాన్ని పాకం రావాలి. గట్టి పాకం రావాలండి, తీగ పాకం కాదు. మంచిగా కలుపుతూనే ఉండండి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో బెల్లం పాకం. చాలా మరుగుతుంది. తాటి బెల్లం నల్లగా ఉంటుంది కానీ చాలా హెల్దీ అండి. మీకు ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్లో వాటర్ పోసుకోవాలి, మనం పాకం వచ్చిందా లేదా అని చూసుకోవడానికి. మంచిగా కలుపుకొని మధ్య మధ్యలో అడుగంటేస్తుంది, లేకపోతే మంచిగా కలుపుకుంటూ ఉండాలి పాకాన్ని. చూడండి ఎంత యమ్మీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఒక ప్లేట్లో పోసుకొని చూడండి, రాలేదు పాకం, అర్థం కరిగిపోతుంది. అలా మనం 2-3 టైమ్స్ చూసుకోవచ్చండి మనకు పాకం వచ్చిందా లేదా అని తెలియాలంటే. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తుంటే మంచిగా ఇలా చూసుకుంటూ ఉండండి. కొంచెం గట్టిపడింది, మన జెల్లీలాగా సాగిపోతుంది బెల్లము, ఇంకా రావాలండి. చూడండి ఎలా ఉంది, మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది. మళ్ళీ మొత్తం కలిపేసిన తర్వాత ఇంకొకసారి చూసుకోవాలి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో నచ్చుతాయి. చూడండి ఆల్మోస్ట్ కొంచెం వచ్చింది, గట్టిగానే ఉంది. ఇంకొంచెం గట్టిగా అవుతే మనకి పట్టి అనేది బాగా వస్తుంది. సౌండ్ రావాలి ప్లేట్లో వేస్తే. ఆల్మోస్ట్ వచ్చేసింది, ఒక్క 2 సెకండ్స్. మంచిగా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో చూడండి. చాలా ఎమ్మీగా ఉంది కదా చూడటానికి. వచ్చేసిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. మంచి గట్టిగా తీగపాకం కాకుండా గట్టిగా మంచిగా వచ్చింది. పల్లి పట్టీకి, నువ్వుల పట్టీకి కావాల్సిన పాకం వచ్చేసింది. ఇప్పుడు నువ్వుల్ని మంచిగా ఆ పాకంలో వేసుకోవాలి. నువ్వులన్నీ ఆ పాకంలో వేసి బాగా నువ్వులు బెల్లం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా మంచిగా నువ్వులు బెల్లం మొత్తం బాగా కలిసిపోవాలి. నువ్వులకి బాగా బెల్లం పట్టాలి. మంచిగా కలుపుకోండి. నేను చూపిస్తున్నట్టు మొత్తం ఒత్తుకొని కలుపుకోవడం వల్ల నువ్వులకి బెల్లం మొత్తం పట్టేస్తుంది.
ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి. ఫ్రీడమ్ ఆయిల్ ఏదన్నా స్మెల్ వచ్చేది కాకుండా స్మెల్ రాని ఆయిల్ రాసుకోండి. మంచిగా ప్లేట్లోకి నువ్వులది తీసేసుకున్నాం కదా, అది మొత్తం ఇట్లా ప్రెస్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే. చల్లగా ఉంటే గట్టేస్తుంది. మంచిగా ఇలా ప్రెస్ చేసుకోండి. మంచిగా మొత్తం అంతా తీసి ప్రెస్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమేనండి.